అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. గల్ఫ్ యుద్ధం సందర్భంగా మధ్యవర్తిత్వం జరిపినందుకు తమను ఆదుకోవాలని పాక్ యుఎస్ ను వేడుకుంటోంది. $10 బిలియన్ విలువైన ఎక్స్చేంజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఫెసిలిటీ సౌకర్యం కావాలని చెయ్యి చాచి అడుగుతోంది. విదేశీ మారకం నిల్వలు అంతకంతకు తరిగిపోతున్న నేపథ్యంలో తమ మధ్యవర్తిత్వ సేవలను గుర్తిస్తూ సాయం అందించాలని పాక్ యుఎస్ ను అడుక్కుంటోంది. IMF సాయం అందుతున్నప్పటికీ పాక్లో ఆర్థికంగా గడ్డు పరిస్థితులు కొనసాగుతున్నాయి. IMFతో పాటు చైనా, సౌదీ అరేబియా కూడా పాక్కు సాయం అందిస్తున్నాయి. పాక్లో ప్రస్తుతం విదేశీ మారకం నిల్వల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ నేపథ్యంలో పాక్ కరెన్సీ విలువ మరింత పడిపోకుండా, దిగుమతులకు ఆటంకాలు ఏర్పడకుండా పాక్ యుఎస్ సాయాన్ని ఆర్థిస్తోంది. ఒక దేశ కరెన్సీ మారకం విలువను స్థిరీకరించేందుకు అమెరికా ఏమిటి ఎక్స్చేంజ్ స్టెబిలైజేషన్ ఫెసిలిటీ సదుపాయాన్ని కల్పిస్తుంది. నేరుగా డాలర్లను సమకూర్చడంతో పాటు కరెన్సీ స్వాప్ ఏర్పాట్లు, గ్యారంటీల ద్వారా ఇతర దేశాల కరెన్సీ విలువ మరింత పతనం కాకుండా సాయం చేస్తుంది. 2026 చివరి నాటికి పాక్లో విదేశీ మారకం $20 బిలియన్ చేరుకునే అవకాశం ఉందని అక్కడి కేంద్ర బ్యాంక్ అంచనా వేస్తోంది.